మీరు సరస్వతి నది అంత్య పుష్కరాలు, యమునా నది ఆది పుష్కరాలు 2 చేయాలనుకుంటున్నారా? మరి ఈ వీడియోనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో యమునా నది పుష్కరాలు అలాగే సరస్వతి నది అంత్య పుష్కరాల గురించి తెలుసుకుందాం. సరస్వతి నది ఆది పుష్కరాలకి వెళ్ళలేదని బాధపడుతున్నారా? సరస్వతి నది అంత్య పుష్కరాలు అలాగే యమునా నది ఆది పుష్కరాలు 2 కూడా ఒకే చోట చేసుకోవచ్చు. మరి దాని గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అలాగే ప్రయాగరాజ్లో లోకల్గా చూడవలసిన ప్లేసెస్ ఏంటి, అలాగే నియర్ బై ప్లేసెస్ ఏంటి, మనం అక్కడికి ఏ విధంగా చేరుకోవాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి. ఎవరైతే పుష్కరాలకు వెళ్తున్నారో ఈ వీడియోని వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైతే అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఈ వీడియోని హైప్ కూడా చేయండి. హైప్ చేస్తే ఇంకొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. సరస్వతి నది అంత్య పుష్కరాలు మే 21వ తారీఖున మొదలయ్యి జూన్ 1 తారీఖున ముగుస్తున్నాయి. అలాగే యమునా నది ఆది పుష్కరాలు జూన్ 2వ తారీఖున మొదలయ్యి జూన్ 13వ తారీఖున ముగుస్తున్నాయి. ఈ 2026వ సంవత్సరంలో వచ్చే యమునా నది పుష్కరాలకి ఎవరైనా ప్రయాగరాజ్ వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ప్రయాగరాజ్లో మనకి త్రివేణి సంగమం అంటే గంగా యమున సరస్వతి నదుల సంగమం ఉంటుంది. కాబట్టి మీరు అక్కడ 2 పుష్కర స్నానాలు కూడా చేయొచ్చు. జూన్ 1 తారీఖున సరస్వతి నది అంత్య పుష్కరాలు అలాగే జూన్ 2వ తారీఖున యమునా నది ఆది పుష్కరాలు 2 చేసుకోవచ్చు. ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమం దగ్గర ఉన్న మెయిన్ ఘాట్స్ ఏంటి అంటే సంగం ఘాట్ లేదా త్రివేణి ఘాట్ అని పిలుస్తారు. నెక్స్ట్ యమునా నది ఘాట్లు సపరేట్గా ఉంటాయి. అవి బలువా ఘాట్, గౌ ఘాట్, సరస్వతి ఘాట్. వీటిలో మీరు యమునా నది పుష్కర స్నానం చేసుకోవచ్చు. ప్రయాగరాజ్లో యమునా నది పుష్కర స్నానం అయిపోయిన తర్వాత మనం అక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏంటి అంటే హనుమాన్ మందిర్, దానినే సంకత్మోచ్ హనుమాన్ దేవాలయం అని పిలుస్తారు. నెక్స్ట్ అలోపి దేవి మందిర్, మంకమేశ్వర్ ఆలయం, అక్షయవత్ లేదా పాటల్పురి ఆలయం అని పిలుస్తారు, సరస్వతి కూప్, నెక్స్ట్ శృంగవరపూర్, నెక్స్ట్ రామ్ ఘాట్ దగ్గర గంగా హారతి ఇస్తారు. ఎవరైనా చూడాలంటే వెళ్ళొచ్చు. దశ అశ్వమేఘ మందిరం, శంకర విమాన మండపం, శ్రీ వేణుమాధవ ఆలయం, తక్షకేశ్వరనాథ మందిరం, మహర్షి భరద్వాజ ఆశ్రమం, లాస్ట్ అలహాబాద్ ఫోర్ట్. ఇప్పటి వరకు లోకల్ ప్లేసెస్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నియర్ బై ప్లేసెస్ తెలుసుకుందాం. 85 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వింధ్యాచల్ శక్తిపీఠం ఉన్నది. 130 కిలోమీటర్స్ డిస్టెన్స్లో చిత్రకూట్ ఉన్నది. 120 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వారణాసి ఉన్నది. 169 కిలోమీటర్స్లో అయోధ్య రామ మందిరం ఉన్నది. ఈ ప్లేసెస్లో మీరేం చూడాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎవరైనా ఫ్లైట్ ద్వారా వెళ్ళాలి అనుకుంటే ప్రయాగరాజ్కి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ 13 కిలోమీటర్స్ డిస్టెన్స్లో బమ్రౌలీలో ఉన్నది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా, హైదరాబాద్ నుండి మనకి ఫ్లైట్స్ ప్రయాగరాజ్కి ఉంటాయి. ప్రయాగరాజ్ నుంచి 150 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వారణాసిలో కూడా ఎయిర్పోర్ట్ ఉన్నది, లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్పోర్ట్. 200 కిలోమీటర్స్ డిస్టెన్స్లో లక్నోలో అమోసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నది. ట్రైన్ ద్వారా ప్రయాగరాజ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ప్రయాగరాజ్ చుట్టుపక్కల టోటల్గా 9 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.